సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పారాగ్రాఫ్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో పారాగ్రాఫ్స్ గురించి తెలుసుకోవాలంటే మనకు ముఖ్యంగా 3 విషయాలు వచ్చుండాలి. ఓకే. సో ఏంటా 3 విషయాలు? అసలు పారాగ్రాఫ్ అంటే ఏంటి? పారాగ్రాఫ్ అంటే ఏంటో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో పారాగ్రాఫ్‌కి మనం వాడాల్సిన ఎలిమెంట్ ఏంటి? ఓకే. సో ఫస్ట్ ఒక పారాగ్రాఫ్‌ని మనం క్రియేట్ చేయాలంటే పి ఎలిమెంట్ అనేది వాడతాం మనం హెచ్‌టిఎంఎల్‌లో. ఇది చాలా మందికి తెలుసు. అవునా? సారీ. సో, బిగినింగ్ పి ట్యాగ్ అలాగే క్లోజింగ్ పి ట్యాగ్ లేదా ఎండింగ్ పి ట్యాగ్. సో, ఇది మనం పారాగ్రాఫ్‌ని క్రియేట్ చేసే విధానం. ఇక్కడ ఇలా నేను రాసేసాను. ఐ మీన్ ఒక పారాగ్రాఫ్‌ని రాసి దీనికి ఇది ఒక పారాగ్రాఫ్ లాగా వచ్చేలాగా మనం పి ట్యాగ్స్‌ని యూజ్ చేసాం. ఏం యూజ్ చేసాం? పి ట్యాగ్‌ని యూజ్ చేసాం. సో, ఇది ఒక పారాగ్రాఫ్. ఇప్పుడు చూద్దాం. ఎలిమెంట్ పిని యూజ్ చేసి మనం ఒక పారాగ్రాఫ్‌ని తయారు చేసాం. ఇక్కడ చూడండి. ఇక్కడ యాక్చువల్లీ ఇది చాలా లైన్స్ ఉన్నవి. అయినా కూడా ఇక్కడ ఒకే రకంగా కనిపించడం అనేది జరుగుతుంది. అంటే 2 లైన్స్‌లో ఇది అడ్జస్ట్ అయిపోయింది. ఇక్కడ ఏది ఎక్కడా కూడా వైట్ స్పేసింగ్ లేదు. ఒకవేళ అంటే వైట్ స్పేసింగ్ అంటే ఇక్కడ ఓన్లీ సింగిల్ స్పేస్ మాత్రమే కౌంట్ అవుతుంది. ఓకే. ఇక్కడ మీరు దీన్ని సెకండ్ లైన్‌కి పంపించినా గూడా ఓకే. ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నా గూడా ఇక్కడ ఏమవుతది? చూడండి. ఇక్కడ దీన్ని సెకండ్ లైన్‌కి పంపించినా ఇక్కడ స్పేస్ ఇచ్చినా గూడా ఇక్కడ మాత్రం ఎలాంటి మార్పు జరగదు. సో, ఒక పారాగ్రాఫ్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనకు ఇక్కడ స్పేసింగ్ అనేది అవసరం పడినప్పుడు మరి పారాగ్రాఫ్ టూల్‌నే వాడాలా? ఐ మీన్ పి ఎలిమెంట్‌నే వాడాలా? లేదా ఇంకేదైనా వాడొచ్చా? ఒకవేళ పి ఎలిమెంట్‌ని మనం వాడినప్పుడు మరి ఈ స్పేసింగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అలాంటి సందర్భం ఎక్కడ వస్తుంది అంటే ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పోయెమ్ రాస్తున్నాను చూడండి. సో, పారాగ్రాఫ్ టూల్‌ని ఉపయోగిస్తున్నాను. పారాగ్రాఫ్ టూల్‌ని ఉపయోగిస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర ఒక పోయెమ్ ఉంది. సో, ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. సో, ఇక్కడ చూడండి. పోయెమ్ రాసేటప్పుడు మనకు ఇక్కడ లైన్ బ్రేక్ అనేది అవసరం ఉంటుంది. కానీ ఇది మొత్తం ఎలా కలిసిపోతుందో ఒకసారి చూడండి. చూడండి. డింగ్ డాంగ్ బెల్, పుస్సీస్ ఇన్ ద వెల్ ఇలా రాసినప్పుడు మనం పోయెమ్ అనేది ఖచ్చితంగా ఇలానే రాయాలి గానీ, ఇలా మొత్తం కలిపేస్తే ఇది పోయెమ్ లాగుందా? పారాగ్రాఫ్‌గానే మారిపోయింది. సో, పారాగ్రాఫ్ అయినా కూడా ఇక్కడ లైన్ బ్రేకింగ్ అనేది అవసరం. సో, లైన్ బ్రేక్ కోసం మనం వాడేది బీఆర్ ఎలిమెంట్. లైన్ బ్రేక్ కోసం మనం వాడేదేంటి? ఈ బీఆర్ ఎలిమెంట్. ఇక్కడ ఈ బీఆర్ ఎలిమెంట్‌ని మనం వాడడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ నెక్స్ట్ ఉన్నటువంటి అంటే ఈ కంటెంట్ దీని తర్వాత ఒక లైన్ బ్రేక్ అనేది క్రియేట్ అయిపోయి, దీని తర్వాత ఉన్న మొత్తం విషయం నెక్స్ట్ లైన్‌లోకి ఎళ్ళిపోతుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక బీఆర్ ఎలిమెంట్‌ని నేను వాడాను. సేవ్ చేశాను. చూడండి. ఇక్కడికెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదే బీఆర్ ఎలిమెంట్‌ని నేను కాపీ చేసేసుకున్నాను. ఇక్కడ పేస్ట్ చేసేసాను. సేవ్ చేశాను. చూడండి. వచ్చేసిందా? సో, ఇలా మనకు కావాల్సిన ప్రతి చోట ఒక లైన్ బ్రేక్‌ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇలా మీరు చేసుకునే వీలనేది మీకు ఉంటుంది. చూడండి. ఇప్పుడు ఒక పోయెమ్ లాగా ఇది మారిపోవడం జరిగింది. సో, ఒక పారాగ్రాఫ్‌ని మనం క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో మనం 2 ఎలిమెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఒకటి పి ఎలిమెంట్ లేదా ఎలిమెంట్ పి. అలాగే
దాంట్లో లైన్ బ్రేక్ మనకు అవసరం ఉన్నప్పుడు లేదా ఒక పోయమ్స్ లాంటివి మనం ఒక పారాగ్రాఫ్‌లో పెట్టినప్పుడు, ఇంకొక ఎలిమెంట్ హెల్ప్ అనేది మనకు అవసరం పడింది. అదే బీఆర్ ఎలిమెంట్. ఓకే. సో, మరొక ఎలిమెంట్ ఏదైతే మనకు ఉపయోగపడిందో అదేంటి? బీఆర్ ఎలిమెంట్. ఓకే. సో, అలాగే ఇక్కడ చూడండి మరొక విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది ఏంటంటే పారాగ్రాఫ్‌కి బదులుగా మనం పీఆర్‌ఈ అనేది కూడా వాడవచ్చు. సో, ఈ పీఆర్‌ఈ వాడడం వల్ల ఏంటంటే ఇక్కడ ఒక పోయెమ్ ఉంది గదా! సో, ఇక్కడ లైన్ బ్రేక్స్ ఆల్రెడీ ఇచ్చినాం మనం. ఈ పీఆర్‌ఈ ఎలిమెంట్‌ని వాడడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి చూద్దామా? పీఆర్‌ఈ ఎలిమెంట్‌ని వాడడం వల్ల ఆల్రెడీ ఉన్న స్పేస్‌లు అలాగే ఉండిపోతాయన్నమాట. ఒకసారి చూద్దాం. సేవ్ చేశాను. సో, చూడండి. కాకపోతే దీని యొక్క ఈ యొక్క ఫాంట్ అనేది మాత్రం మారిపోయింది. అంటే ఎలిమెంట్‌ని మనం యూజ్ చేసినప్పుడు పీఆర్‌ఈ ఎలిమెంట్‌ని యూజ్ చేసినప్పుడు దీని యొక్క ఫాంట్ జనరల్‌గా కొరియర్ ఫాంట్‌ని తీసుకుంటుంది. సో, ఎనీవేస్ మనకు కావాలనుకుంటే మనం చేంజ్ చేసుకోవచ్చు కూడా. కానీ ఇక్కడ ఏదైతే లైన్ బ్రేక్ లేకుండా ఒక డాటాని మనం లైన్ బ్రేక్స్ క్యాజువల్‌గా స్పేస్ ఇస్తూ అంటే ఎంటర్ ప్రెస్ చేసి ఇలా మనం ఉంచినప్పుడు అది ఆటోమేటిక్‌గా అలాగే ఉండిపోతుంది. ఓకే. జనరల్‌గా పారాగ్రాఫ్‌లో ఎట్లా ఉంది? అది ఒక సింగిల్ లైన్ లాగానే తీసుకుంది. అంటే మొత్తం కలిపేసిందది. ఓకే. ఇక్కడ ఎన్ని స్పేసులు ఇచ్చినా గూడా ఇక్కడ ఎన్ని స్పేసులు మనం క్రియేట్ చేసినా గూడా దానికి అది ఇందులో పారాగ్రాఫ్ టూల్‌లో అంటే ఎలిమెంట్‌లో మార్పేం జరగట్లేదు. కానీ ఇక్కడ మాత్రం మనం ఈ పీఆర్‌ఈ లేదా ఎలిమెంట్‌ని యూజ్ చేసినప్పుడు దాని యొక్క స్పేసింగ్ అంటే ముందుగానే మనం అది స్పేసింగ్ ఇచ్చినట్లుగా లేదా ఫార్మాటెడ్ పారాగ్రాఫ్‌గా అది మారిపోతుందనమాట. అంటే మీరు ఇచ్చినటువంటి స్పేస్‌లో అది రిమూవ్ చెయ్యదు. కానీ ఎలిమెంట్ మాత్రం అలా కాదు. వైట్ స్పేస్‌లో దానికి వాల్యూ లేదు. ఒకవేళ మీరు లైన్ బ్రేక్ క్రియేట్ చేయాలనుకుంటే బీఆర్ ఎలిమెంట్‌ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఇంకొక 2 విషయాలను నేను మీకు చెప్తాను. ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి పోయెమ్ ఉంది గదా! అయితే దీనికి నేనేం చేస్తానంటే, ఈ పారాగ్రాఫ్‌కి కొన్ని యాట్రిబ్యూట్స్‌ని మనం వాడొచ్చు. ఓకే. కొన్ని యాట్రిబ్యూట్స్‌ని మనం వాడొచ్చు. దాంట్లో ముఖ్యంగా 2 యాట్రిబ్యూట్స్ గురించి నేను మీకు చెప్తాను. ఇక్కడ టైటిల్ యాట్రిబ్యూట్‌ని ఫస్ట్ పారాగ్రాఫ్‌లో నేను వాడుతున్నాను. దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్. ఓకే. దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ అని చెప్పేసి నేను ఒక టూల్ టిప్‌ని క్రియేట్ చేశాను. ఐ మీన్ టైటిల్ యాట్రిబ్యూట్‌ని క్రియేట్ చేశాను. సో, దీనివల్ల జరిగే మార్పేంటంటే ఒకసారి రీలోడ్ చేశాను. చూడండి దీని పైకి తీసుకెళ్ళినప్పుడు దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ అని చెప్పేసి చూపిస్తుంది. అంటే మనం పారాగ్రాఫ్‌తో టైటిల్ యాట్రిబ్యూట్‌ని యూజ్ చేయవచ్చు. అలాగే నేనేం చేస్తానంటే దీనికి ఐడీ అనే యాట్రిబ్యూట్‌ని కూడా యూజ్ చేస్తాను. సో, ఐడీ యాట్రిబ్యూట్‌ని యూజ్ చేసి నేను ఐడీ పీ2 క్రియేట్ చేశాను. సో, దీనికి నేనేం చేస్తానంటే స్టైలింగ్ సీఎస్ఎస్‌లో మీరు ఎక్స్టర్నల్ అయినా యూజ్ చేయవచ్చు. లేదా ఇక్కడ నేనైతే ప్రస్తుతానికి ఇంటర్నల్ స్టైలింగ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే. ఇంటర్నల్ సీఎస్ఎస్. ఇది మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే. ఇక్కడ క్లోజింగ్ చేయాలి. ఓకే. సారీ. సో, ఇప్పుడు మనం ఒక ఐడీని క్రియేట్ చేసాము. ఇంతకుముందు నా చెప్పుకున్నటువంటి క్రాష్ టిప్స్‌ని మీరు ఒకసారి రెఫర్ చేసినట్లయితే లేదా రివ్యూ చేసినట్లయితే మీకు అది తెలిసిపోతుంది. ఈ ఐడీని ఎలా వాడాలి అనేది. అంటే ఐ మీన్
హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, పక్కన పెడితే ఇక్కడ పారాగ్రాఫ్కి మనం వాడేటువంటి అట్రిబ్యూట్స్ గురించి నేను చెప్తున్నాను మీకు. ఆల్రెడీ మనం ఒక టైటిల్ అనే అట్రిబ్యూట్ని ఇక్కడ పారాగ్రాఫ్ టూల్కి లేదా పి ఎలిమెంట్లో వాడదామని చెప్పుకున్నాం. ఇక్కడ ఐడి ఐడి అట్రిబ్యూట్ అనేది మనం పి ఎలిమెంట్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక పోయంకి సంబంధించినటువంటి పారాగ్రాఫ్ ఎలిమెంట్లో నేను ఏం చేస్తున్నాను, ఒక ఐడి క్రియేట్ చేశాను P2. సో దీన్ని ఇప్పుడు నేను స్టైలింగ్ చేస్తున్నాను. ఓకే, సిఎస్ఎస్ని ఉపయోగించి దాన్ని స్టైల్స్ అనేవి దానికి అప్లై చేస్తున్నాను. సో మనం ఐడి యూజ్ చేసినప్పుడు ఈ యాష్ సింబల్ అనేది పెట్టాలని చెప్పేసి చెప్పాను కదా ఆల్రెడీ. సో పెట్టేసి కలర్ రెడ్గా మార్చేస్తున్నాను. ఓకే, సో ఇది ఇలా మనం ఒక పారాగ్రాఫ్ని వాడాలంటే ఎలిమెంట్ పి అనేటువంటి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని ఉపయోగిస్తాం. అయితే ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అయినటువంటి పారాగ్రాఫ్ ఎలిమెంట్ అయినటువంటి పి ఎలిమెంట్ మనకు కొన్నిసార్లు దానికి అంటే కొన్ని దాంట్లో ఒక ఎలిమెంట్ యొక్క అవసరం అనేది ఉంది. ఎందుకు ఆ ఎలిమెంట్ అంటే ఏంటి? ఆ ఎలిమెంట్ అంటే బిఆర్ ఎలిమెంట్. ఎందుకు? లైన్ బ్రేక్ని క్రియేట్ చేయడం కోసం. సో ఈ లైన్ బ్రేక్ ఎలిమెంట్ అనేది మనం జనరల్గా ఉపయోగించేది ఓన్లీ పారాగ్రాఫ్ టూల్లో మాత్రమే. ఓకే, సో ఆ తర్వాత ఆల్రెడీ మనం లైన్ బ్రేక్స్ ఇచ్చినట్లయితే, అంటే ఒక డేటాని మనం ఆల్రెడీ ఫార్మాట్ చేసేసాం, ఇంకా దానికి మళ్ళీ స్పేసింగ్ ఒకటిగా చేయకూడదు అన్నప్పుడు ప్రీ అనే ఎలిమెంట్ని మనం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకే, సో లైన్ బ్రేకింగ్కి బిఆర్ ఎలిమెంట్ని యూజ్ చేసాం. అలాగే ఒకవేళ మనం ఆల్రెడీ ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్ అని చెప్పేసి చెప్పడం కోసం అయితే పారాగ్రాఫ్ క్రియేట్ చేయడం కోసం దాన్ని ప్రీ ఎలిమెంట్ అనేది వాడాం. కానీ ప్రీ ఎలిమెంట్లో దాని యొక్క స్టైల్ ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి ఫాంట్. ఓకేనా, ఒకవేళ మీరు కావాలనుకుంటే దాన్ని స్టైలింగ్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ డిఫాల్ట్గా అది కనిపించేది మాత్రం ఇలా నార్మల్ టెక్స్ట్ లాగా కనిపించదు. ఓకే ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ టూల్లో పారాగ్రాఫ్స్లో మనం వాడేటువంటి జనరల్ ఎలిమెంట్ పి ఎలిమెంట్ అని చెప్పుకున్నాం. ఈ పి ఎలిమెంట్లో మనం 2 టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ముఖ్యంగా వాడతాం. ఒకటి టైటిల్ అట్రిబ్యూట్, రెండోది ఐడి అట్రిబ్యూట్. ఓకే, ఇది కాకుండా స్టైల్ అట్రిబ్యూట్ని వాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్టైల్ అట్రిబ్యూట్ మాత్రం అన్నిటికీ వాడచ్చు, అయినా కూడా చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రీ అట్రిబ్యూట్లో నేను స్టైల్ అనేది ప్రీ ఎలిమెంట్లో స్టైల్ అట్రిబ్యూట్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి స్టైల్ ఎలిమెంట్, కలర్, ప్రాపర్టీ, వాల్యూ ఏంటి, గ్రీన్ అనుకోండి. ఓకే, సో గ్రీన్గా మారిపోయింది. ఓకే, అలాగే ఫాంట్ ఫ్యామిలీ కూడా మార్చవచ్చు. ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్, ఫాంట్ ఫ్యామిలీని కూడా చేంజ్ చేయవచ్చు. ఓకే, కానీ డిఫాల్ట్గా మాత్రం కొరియర్ ఫాంట్ లేదా సమ్ అదర్ ఫాంట్ ఈ అనేది మాత్రం వస్తుంది. సెరిఫ్ కూడా పెట్టవచ్చు. సో ఇలా వచ్చేస్తుంది అనమాట. లేదా సాన్స్ సెరిఫ్ పెట్టేస్తే ఇలా వస్తుంది. ఎలా అయినా సరే మనం చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం పారాగ్రాఫ్స్లో వాడేటువంటివి 3 అట్రిబ్యూట్స్. ఒకటి టైటిల్ అట్రిబ్యూట్, రెండోది ఐడి అట్రిబ్యూట్, మూడోది స్టైల్ అట్రిబ్యూట్. సో ఇవి గుర్తుంచుకోవాల్సిన విషయాలు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీ ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, ఇంకేదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో మీరు మీ ఫ్రెండ్స్‌తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ పై క్లిక్ చేయండి. మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్స్‌లో కామెంట్‌ని ప్లేస్ చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.